సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు కొత్త కళ వచ్చేస్తుంది. అదే సమయంలో నిత్యం రద్దీగా ఉండే పట్టణాలు, నగరాలు జనాలు లేక బోసిపోతూ ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో అయితే హైదరాబాద్ మహానగరంలోని రోడ్లన్నీ ఖాళీ ఉంటూ జనాలు లేక బోసిపోయి కనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడానికి హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, పిల్లలు అందరూ ఊర్లకు పయనమయ్యారు. బార్లు తీరిన బస్సులు, కిక్కిరిసిన ప్రయాణికులతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శుక్ర, శనివారాల్లో కొన్ని లక్షల మంది సొంతూళ్లకు పయనం కాగా ఆదివారం ఆ సంఖ్య మరింత పెరగనుంది. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లలో శనివారం అడుగు తీస్తే అడుగు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల్లో పల్లెలకు పోయే ప్రయాణికులతో నగర శివార్లలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ప్రత్యేక బస్సులకు టీజీఎస్ఆర్టీసీ 50% ఛార్జీలు పెంచగా ఏపీఎస్ఆర్టీసీ మాత్రం సాధారణ ధరలు పెంచలేదు. నగరం నలుమూలల నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకోవడానికి ప్రజలు మెట్రోను ఆశ్రయించడంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలకు జనాలు పెద్ద ఎత్తున బార్లు తీరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ హైవేపై శనివారం నిమిషానికి 70 నుంచి 80 కార్ల వరకు ఏపీ వైపు వెళ్లాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ విజయవాడ రహదారిలో ఉన్న పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసరా టోల్ ప్లాజాల వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. ఒక్కో టోల్ ప్లాజాలో సగటున 16 గేట్లుంటే వాటిలో 10కి పైగా విజయవాడ రహదారికి వెళ్లే వాహనాలను అనుమతించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేటు మీదుగా 2 రోజుల్లోనే 150,000 వాహనాలు వెళ్లినట్లు టోల్ గేట్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఈ టోల్గేట్ నుంచి శనివారం ఒక్కరోజే 90,000 వాహనాలు ఏపీ వైపు ప్రజలు వెళ్లినట్టు లెక్కలు చెప్తున్నాయి. అలాగే బీబీనగర్ మండలం, గూడూరు, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని పుల్లూరు, మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపించింది. ఇక రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని పెద్ద అంబర్పేట నుంచి చౌటుప్పల్ వరకు 35 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణానికి సాధారణ రోజుల్లో అరగంట పడుతుంది. అదే శనివారం అయితే ఏకంగా 3 గంటలు పట్టినట్లు సమాచారం. రోడ్డు ఇరుకుగా ఉండడంతో అబ్దుల్లాపూర్ మేట్ వద్ద వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్లాయి. ట్రాఫిక్ సాఫీగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పర్యవేక్షించారు. గత ఏడాదితో పోల్చితే ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య 30% పెరిగినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ సూచనలు చేశారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు NH65 పై పెద్ద అంబర్పేట వద్ద ORR ఎగ్జిట్ 11 నుంచి చౌటుప్పల్, చిట్యాల మీదుగా వెళ్తూ ఉంటాయి. ఇక రద్దీ నేపథ్యంలో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఎగ్జిట్ 9 నుంచి భువనగిరి, వలిగొండ, రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవాలని, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి ఇబ్రహీంపట్నం, మాల్, దేవరకొండ, నాగార్జున సాగర్ మీదుగా గుంటూరు చేరుకోవాలంటూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.